హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు పద్మప్రియ వ్లాగ్స్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజైతే చాలా చక్కగా, ఈజీగా, సింపుల్గా వేసి బ్యూటిఫుల్ డిజైన్ అయితే వేస్తున్నాను ఫ్రెండ్స్. ఈ డిజైన్ అయితే చాలా బాగుంటుంది. మీరైతే అస్సలు మిస్ కాకండి. ఇలాంటి డిజైన్స్ మంగళ శుక్రవారాల్లో వాకిట్లో వేసుకుంటే ఎంతో కలగా నిండుగా కనిపిస్తాయి వాకిళ్ళు. చుక్కలు పెట్టడం అయిపోయిన తర్వాత మధ్యలోనైతే ఇలా ఒక ఫ్లవర్ లాగా అయితే గీసుకొని అందులో ముగ్గు పిండిలాగా కలర్ లాగా వేసుకుంటే ముగ్గు పిండితోటి చాలా చక్కగా అయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ వస్తుంది ఫ్రెండ్స్. అలాగే వీడియోనైతే ఫస్ట్ నుంచి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మనం ముగ్గులు ఎలా వేస్తున్నాం అనేది తెలుస్తుంది. ముగ్గులు రాని వాళ్ళకి ఇప్పుడు ఫ్లవర్ పైన ఇట్లా ఒక చుక్కకి కలుపుకొని ఒక చుక్కకి ఇట్లా మనము లీఫ్లాగా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. అలా చుట్టూరా చక్కగా గీసుకున్న తర్వాత ఆ రెండింటి మధ్యలో ఇలా సర్కిల్ లాగా అయితే మనము చుట్టూరా గీసుకోవాలి. ఇలా గీసుకోవడం వల్ల మరింత మంచిగానైతే కనిపిస్తుంది. ఒక చెట్టు కొమ్మ వేసినట్టు ఉంటుంది. ఆ కొమ్మ చుట్టూరా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే గీసుకున్నట్టయితే కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా మొత్తం చుట్టూరా మనమైతే గీసుకున్నాం కదా. ఈ మధ్యలోనైతే ఈ ఫస్ట్ ఫ్లవర్ లాగా అయితే గీసుకున్నాం కదా, ఆ మధ్యలో ఇలా గీత అయితే గీసి చివరగా చుక్కలు అయితే ఆ గీత చివరగా చుక్క అయితే పెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ లీఫుల్లాగా గీసుకున్న దాంట్లో ముగ్గు పిండితోటి కలర్ లాగా వేసేసుకున్నాను చుట్టూరా. ఇప్పుడు మనం రౌండ్గా గీసుకున్న సర్కిల్ చుట్టూ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా డిజైన్ అయితే గీసుకోవాలి. ఈ డిజైన్ అయితే ఒక ఫ్లవర్ లాగా అయితే కనిపిస్తుంది. మధ్యలోనైతే చిన్న చిన్న గీతల్లాగా ఇలా అయితే గీసుకోవాలి ఫ్రెండ్స్. ఇదే విధముగా చుట్టూరా చక్కగా గీసేసుకొని అందులో చిన్న చిన్న గీతల్లాగా గీసేసుకున్నామంటే చాలా చక్కగా అందంగా ఆకర్షణీయంగా అయితే కనిపిస్తుంది డిజైన్ వచ్చేసి. ఇలాంటి డిజైన్స్ అయితే మనము చిన్న వాకిలైనా పెద్ద వాకిలైనా మంగళ శుక్రవారాల్లో వాకిట్లో వేసుకుంటే మంచిగా లక్ష్మీ కళ అనేది అయితే ఉంటుంది ఫ్రెండ్స్. అంత చక్కగా కనిపిస్తూ ఉంటుంది డిజైన్ వచ్చేసి. ఇదే విధముగా చుట్టూరా చక్కగా గీసేస్తున్నాను, చూస్తున్నారు కదా. ముగ్గులు రాని వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకునేంత సింపుల్గా అయితే నేను ఈ డిజైన్ అయితే గీసాను ఫ్రెండ్స్. ఇలాంటి చిన్న చిన్న డిజైన్స్, తిప్పుడు ముగ్గులు, చుక్కల ముగ్గులు, ముగ్గు చుట్టూరా వేసుకునే సైడ్ బార్డర్లు అయితే మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఫ్రెండ్స్. కావాలంటే ఛానల్లోకి వెళ్ళి ఒక్కసారి చెక్ చేయండి. మంచి మంచి ముగ్గులు అయితే ఉంటున్నాయి. ఇప్పుడైతే ఈ ఫ్లవర్ లాగా గీసాం కదా. ఈ గీసిన దాంట్లో ఇటు చివరి నుంచి ఒక గీత, అటు చివరి నుంచి ఒక గీత అయితే గీసి ఆ గీత చుట్టూరా చిన్న చిన్న చుక్కలు అయితే పెట్టేసుకొని మధ్యలోనైతే ఇట్లా 3 రౌండ్గా సున్నాల్లాగా సర్కిల్ లాగా గీసేసుకొని పైన ఒక గీత అయితే ఇలా గీసాను ఫ్రెండ్స్. ఇలా గీయడం వల్ల మరింత మంచిగానైతే కనిపించింది డిజైన్ వచ్చేసి. చూస్తున్న మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఈ డిజైన్ అయితే మీకు నచ్చితే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. మీరైతే లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. అట్లనే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, హైప్ కూడా ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాగే చుట్టూరా చక్కగా గీసుకుంటున్నాం కదా. గీయడం వల్ల చూడచక్కనైన డిజైన్ అయితే రెడీ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. ఎంతో చక్కగా కనిపిస్తుంది నాకైతే చూడడానికి.
మొత్తం మీదైతే ముగ్గు అయితే ఇలా వచ్చింది ఫ్రెండ్. చిన్న ముగ్గు అయినా చాలా చక్కగా ఉంది కదా. రేపు శుక్రవారం కాబట్టి ప్రతి ఒక్కరూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఇలాంటి ముగ్గు వాకిట్లో వేసుకోండి. మొత్తం మీదైతే డిజైన్ అయితే ఇలా వచ్చింది. ఫస్ట్ నుంచి చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ డిజైన్ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.